ప్రతిపక్షాలు అడ్డుపడ్డ రామగుండంలో అభివృద్ధి ఆగదని, ఇప్పటికే 280 కోట్లు టెండర్ దశ ముగిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. గోదావరి ఖండిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా సంవత్సర కాలం ఎమ్మెల్యేగా తాను సాధించిన విజయాలను విలేకరులకు వెల్లడించారు. సంవత్సర కాలంలో 3 నెలలు ప్రభుత్వం కుదురుకోవడానికి 4 నెలలు ఎంపీ ఎలక్షన్స్ కోసమే పోయాయని, మిగిలిన కాలంలో రామగుండం నగరాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా రైతులకు సాగునీరు అందించే దిశగా ప్రభుత్వ పెద్దల వద్దకు, అధికారుల వద్దకు వెళ్లి ఒప్పించడం జరిగిందని తెలిపారు. రామగుండం అభివృద్ధి కోసం 100 కోట్లతో ఎస్టీపీల నిర్మాణం, 100 కోట్లతో రోడ్లు, డ్రైనేజీలు, మరో 12 కోట్ల డిఎంఎఫ్టీ నిధులతో అభివృద్ధి పనులు జరగనున్నాయని తెలిపారు. సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్ నిధులను ఇక్కడి ప్రజల కోసమే ఖర్చు చేసేలా కొత్త సంస్కృతికి నాంది పలకడం జరిగిందని వెల్లడించారు. ఇవే కాకుండా రైతులకు సాగునీరు అందించేలా బండలవాగు ప్రాజెక్టు పనులు కూడా చేపట్టనున్నామని, ఆ పనులను 3 నెలల్లో పూర్తి చేస్తామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో 140 కోట్లతో నూతన బిల్డింగ్ నిర్మాణం పనులు జరుగుతున్నాయని, రామగుండంలో నర్సింగ్ కాలేజీకి జీవో విడుదలైందని వెల్లడించారు. 10 కోట్లతో విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం కాబోతుందని, ఇది చారిత్రాత్మకమని, ఎన్టీపీసీలో గత ప్రభుత్వం వదులుకున్న 3x800 పవర్ ప్రాజెక్టు రేవంత్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందన్నారు. రామగుండంలో ఎయిర్పోర్ట్ కూడా రాబోతుందని ఎమ్మెల్యే తెలిపారు. అందుకోసం స్థల పరిశీలన జరుగుతుందని, 150 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ను అంతర్గాంలో ప్రారంభించబోతున్నామని వెల్లడించారు. అలాగే గోదావరిఖని ప్రాంతంలో 1000 ఇందిరమ్మ ఇళ్లను ఒకే చోట నిర్మించి పేదలకు అందించాలన్న ఆలోచన ఉందని తెలిపారు. ప్రతిపక్షాలు కూల్చివేతలపై అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని, కూల్చకుండా కొత్త నిర్మాణాలు చేపట్టడం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. తన తపన రామగుండం అభివృద్ధి చెందాలి, ఇక్కడ షాపింగ్ మాల్స్, పరిశ్రమలు రావాలి, యువతకు ఉపాధి అవకాశాలు పెరగాలని తెలిపారు. రోడ్డు వెడల్పు కారణంగా చిరు వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండానే చూస్తున్నామని, ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఎవరైనా ఉంటే తనని సంప్రదించవచ్చని తెలిపారు. దాదాపు సంవత్సర కాలం పూర్తి కావచ్చు. మీకు తెలుసు, ఎన్నికలైన తర్వాత 3 నెలలు ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో సమయం ప్రజల్లో కలవడంలో వెళ్ళిపోయింది. ప్రభుత్వం పని చేయడం లేదు. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లో 4 నెలలు వృధా అయింది. 4 నెలల కాలం ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ప్రతిరోజు పనిచేసే కార్యక్రమానికి ఈరోజు చేసుకుంటూ ముందుకు పోతాం. ప్రభుత్వం ద్వారా ఏవేవి మనం అడగాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి ఎప్పటికప్పుడు అన్ని డిపార్ట్మెంట్లలో మాకు ఇది కావాలి, చేయాలని రాతపూర్వకంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. గతంలో ఉన్నటువంటి నాయకులు ఎక్కడ ఏ నిధుల గురించి, ఏ ఒక్క కార్యక్రమాల గురించి వారు ప్రయత్నం చేసినారు. ముందుగా తెలుసుకునే ప్రయత్నించారు. ఇక్కడ గౌరవ మేయర్ గారు కూడా ఉన్నారు, తత్తిమ కార్పొరేటర్ సోదరులు కూడా ఉన్నారు. మీకు అందరికంటే ఎక్కువ తెలుసు. కేవలం కొన్ని పట్టణ ప్రగతియో లేకుంటే ఎస్సీ సబ్ ప్లాన్కి సంబంధించిన నిధులు వాటియే తప్ప కొంత భాగం డిఎంఎల్కి ఇంకే పనులకు కావాలి. ప్రారంభం కొబ్బరికాయ కొట్టడం, క్లోజ్. తర్వాతి కాలంగా చూస్తే ప్రొసీడింగ్ తీసుకురావడం, దాంట్లో డబ్బు రాకపోవడం, ఇలాంటి సమస్యలు. నేను వచ్చిన తర్వాత తిరిగిన ప్రతి ఆఫీస్లో ఎక్కడా ప్రపోజల్స్ లేకుండా, అయినా నిరాశపడలేదు. చాలా వచ్చినాయేమో, చాలా ఉన్నాయేమో అనుకుంటుంది, కానీ అక్కడ ఏం లేదు. 0. ఎస్టీపీల నిర్వహణ కొరకు 100 కోట్ల రూపాయలు, రోడ్లు, డ్రైనేజీలు చేయడానికి 100 కోట్ల రూపాయలు. గతంలో 3 నెలల ముందే పల్లెల్లో 13 కోట్ల రూపాయలతో డిఎంఎఫ్టీ తోటి రోడ్లు వేసే కార్యక్రమం. ఈజీఎస్కి సంబంధించిన 4 కోట్లతో 2 మండలాల్లో కార్యక్రమం.
దాదాపు 280 పైన కోట్లు ఈరోజు గ్రౌండ్ అయినాయి. అంటే టెండర్లు అయిపోయి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా టీఐఎఫ్ఐడిసి అమృత్తో పాటు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి స్పెషల్ ఫండ్ 10 కోట్లు, డిఎంఎఫ్టి 20 కోట్లు, పల్లె ప్రాంతాల్లో మొదటగా 26 కోట్లు, ఈజీఎస్ 4 కోట్లు, మళ్ళీ నిన్న కొత్తగా 15 కోట్ల రూపాయలు సిఆర్ఆర్ పల్లెలల్లో రోడ్లు, డ్రైనేజీలు ఇవి కట్టడానికి సిఆర్ఆర్ నిధులు తీసుకురావడం జరిగింది. ఒక్కొక్క మండలానికి 7.5 కోట్ల చొప్పున విభజిస్తూ ఉన్నాం. దాంతోపాటు ఎంఆర్ఆర్ ఇంకొక 5 కోట్ల రూపాయలు. అంటే ఎంఆర్ఆర్ అంటే రిపేర్ చేస్తాం, మెయింటెనెన్స్ ఆఫ్ రిపేర్ రోడ్స్. అలాంటి దానికి కూడా ఇంకొక 5 కోట్లు, అంటే ఇది 2 మండలాలకు 2.5 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. దాంతోపాటు ఇంకొక ఈజీఎస్ వర్క్, ఎన్ఆర్జీఎస్ వర్క్ ఇంకొక ఇక్కడ 1 కోటి, అక్కడ 1 కోటి, ఇంకొక 2 కోట్లు నిన్ననే శాంక్షన్ కావడం జరిగింది. దీంతో పాటు బండలవాగు ప్రాజెక్టు మన ప్రాంతానికి సాగులేదు, తాగులేదు. అలాంటి ప్రయత్నంలో అనేకసార్లు పాదయాత్ర చేస్తే ఆ రోజు కేసీఆర్ దానికి నడుం కట్టిండు, కానీ మధ్యలో వదిలేశాడు. బట్టి విక్రమార్క గారితో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ఒత్తిడి తీసుకొచ్చి నేను, నాతో పాటు మా శ్రీధర్ బాబు గారు బండలవాగును త్వరితగతిగా పూర్తి చేయాలని, వారికి రావాల్సినటువంటి బకాయిలు గతంలో ఉన్నాయి, ఇప్పుడు చేయడానికి కావాల్సిన బకాయిలు అన్నీ కూడా ఒకే దఫాలో వాళ్ళకు రిలీజ్ చేపించి యుద్ధ ప్రతిపాదకన పని చేపిస్తా ఉన్నాం. 3 నెలల్లో అయ్యే పనిని కనీసం 2 నెలల్లో పూర్తి చేయాలని ఆహర్నిశ ప్రయత్నం చేస్తూ పూర్తి చేస్తా ఉన్నాం. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్, ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి, ముస్తఫా, పెద్దెల్లి తేజస్విని, గట్ల రమేష్, అల్లి శంకర్, కళ్యాణి, సింహాచలం, బొమ్మక రాజేష్, ఆసిఫ్ పాషా తదితరులు పాల్గొన్నారు.